రైతులపై రుణపాశం అంటూ కూడా మరొక వార్తను మనం చూడొచ్చు. ఇది వ్యవసాయ బకాయిల్లో దేశంలో రెండో స్థానంలో ఏపీ ఉందంట. ఏపీ రైతులపై 3.75 లక్షల కోట్ల రుణభారం. 2 లక్షల కోట్లు దాటిన పంట రుణాలు. పార్లమెంట్‌కు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. ఇక కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు అప్పుల గురించి రైతుల మీద ఎలాంటి భారం పడుతుంది, రైతుల మీద రుణపాశం ఏ మేరకు ఉంది అని కూడా నిన్న నివేదికలు వెల్లడించినట్టు తెలుస్తుంది. ఆ నివేదికలో భాగంగానే ఏపీ రెండో స్థానంలో ఉందంట. మరి వ్యవసాయ రుణ బాకీలో దేశంలో ఏపీ రెండో స్థానంలో ఉందంట. అటు స్వయంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కి వెల్లడించడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. చూద్దాం అసలు రాష్ట్రంలో ఏ పంటకు మద్దతు ధర దక్కపోవడంతో ఏ దశలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోలేకపోవడంతో మోసపోయిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణ బాకీలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండటం రాష్ట్రంలో సాగు రంగం దుస్థితి. ఇక రైతులకు కడగండ్లుగా నిదర్శనంగా నిలుస్తుంది. పెట్టుబడి సాయం అందకపోవడం, ఎరువుల కోసం నరకయాతన, ఉచిత పంటలకు బీమా అటకెక్కడం, ఇన్పుట్ సబ్సిడీలు ఎగిరిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 20 నెలలుగా పెద్ద ఎత్తున రైతులు బలమర్మాలు కలవరపరుస్తున్నాయి. పార్లమెంటు సాక్షిగా ఇదే విషయం మరోసారి స్పష్టమైంది. ఇక దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయ రుణ బకాయిలో ఏపీ రెండో స్థానంలో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ రైతుల వ్యవసాయ రుణ బాకీలు 3,75,249 254 కోట్ల కాగా ఇందులో పంట రుణాల బకాయిలు 2 లక్షల కోట్లు ఉన్నట్టు వ్యవసాయ టర్మ్ రుణాలు చెప్పాయి. ఇంకా 1,73,000 కోట్లగా ఉన్న గత డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఈ మేరకు రుణాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మొత్తం ఏం జరుగుతుంది అంటే తెలుగు రాష్ట్రాలతో చూస్తే ఏపీలో రైతులపై రుణ బాకీ ఎక్కువ ఉందంట. ఇది కూడా ఎవరు చెప్తున్న విషయం? కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు సమావేశాలు చెప్పిందంట. రైతుకు దక్కని మద్దతు, రైతుకి ప్రభుత్వం నుంచి మద్దతు దక్కకపోవడం వల్లనే ఈ రైతుపై రుణభారాలు పడుతున్నట్టు, రుణపోషం పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు అన్నదాతల ఆత్మహత్యల సంఖ్యలు కూడా బలన్మరణాలు కూడా పెరిగినట్లు తెలుస్తుంది. వాటి సంఖ్య కూడా పెరిగినట్లు తెలుస్తుంది. సాధారణంగా ఒక్కొక్క రైతుకు వచ్చేసరికి ఇక్కడ అన్నదాత నోట్లో మట్టి కొడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా అటకెక్కించిన ఇన్పుట్ సబ్సిడీ. ఇక ఇన్పుట్ సబ్సిడీలు అందట్లేదు. ఇటు యూరియా ఎఫెక్ట్ లాంటి వాటితో పాటు కూడా ఇన్పుట్ సబ్సిడీ అంటే పథకాలు గతంలో ప్రభుత్వాలు ఏం చేశారంటే ఇన్పుట్ సబ్సిడీ మీద కొన్ని పరికరాలు ఏదన్నా తీసుకుంటే పరికరాలు అందించేయి, వ్యవసాయ రంగానికి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఇటు రైతుల్ని తీసుకుపోయే రైతులకి ఆర్థిక దండుగా ఉండేందుకు కొన్ని పరికరాలు తీసుకుంటే వాటి మీద సబ్సిడీ ఇచ్చేది. గవర్నమెంట్ కొన్ని 75% సబ్సిడీలు ఇచ్చేది. అంటే దాదాపు 1 లక్ష రూపాయలు ఉన్న వస్తువు మీద 50,000, 20,000, 25,000 మాఫీలు ఇచ్చుకుంటూ ఇచ్చేది. అలాంటి సబ్సిడీలు దక్కపోవడం వల్ల రుణభారం రైతు మీద పెరుగుతుందంట. తర్వాత పంటకు తగ్గ గిట్టుబాటు ధర ఉండట్లేదు. గిట్టుబాటు ధర ఉండకపోవడం వల్ల కూడా రైతు మీద పండిన పంటకు కొనుగోలు చేసినప్పుడు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులపై భారం పడుతుంది, అధిక భారం పడుతుంది. ఇక మారుతున్న కాలానుగుణంగా పెస్టిసైడ్స్ ఇతరత్ర వాటి మీద రైతులు ఇన్వెస్ట్ చేయటము, వాటి మీద పంట దిగుబడి కోసం రైతు తీవ్రంగా ఖర్చు చేయడం, ఖర్చు చేసిన తర్వాత సరైన దిగుబడి లేకపోవడంతో రైతు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. దానివల్లనే ఇప్పుడు బకాయిలు పెరుగుతున్నాయి. రైతు మీదకి నెత్తిన పెద్ద ఎత్తున అప్పు కూడా ఉంటున్నట్టు తెలుస్తుంది. రైతుల వ్యవసాయ రుణ బాకీలు 31,34,807 కోట్లుగా ఉన్నట్టు వెల్లడైంది. ఇది దేశవ్యాప్తంగా. ఇందులో పంట రుణాల బకాయిలు 16,34,219 కోట్లు వ్యవసాయ టర్మ్ రుణాలే ఉన్నాయంట. అంటే మొత్తం వ్యవసాయ ఒక టర్మ్కి వచ్చేసి 16 లక్షల కోట్లు ఉన్నాయంట.